నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు సోరియాసిస్, విట్లిగో సమస్యలతో బాధపడుతున్నారా? మీ చర్మంపై ఎర్రని మచ్చలు, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? తలలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటోందా? సోరియాసిస్, విట్లిగో సమస్యలకు హోమియోలో ఉన్న చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ హేమంత్ గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సోరియాసిస్ అంటే ఏంటండి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? సో, శరీరంలో అతిపెద్ద అవయవంగా చర్మంగా మనం మాట్లాడుకుంటామండి. ఈ చర్మం ఏంటంటే, ఈ స్కిన్ బయట ఔటర్ లేయర్‌కి రక్షణగా ఉంటూ ఉంటుంది. సో, ఈ చర్మ వ్యాధుల్లో చాలా మొండికరమైంది, చాలా ప్రమాదకరమైంది సోరియాసిస్‌గా మనం గుర్తించడం జరుగుతుంది. సో, దీని యొక్క సింప్టమ్స్ అవి ఎలా ఉంటాయంటే అండి, దురద పెట్టడం, మంట పుట్టడం, చర్మం ఎర్రగా కన్నటం. సో, చర్మం ఏంటంటే చేప పొలుసులు ఊడిపోయినట్టు అంటే ఫే ఫిషీ స్కేల్స్ అంటే చర్మం పొలుసులు పొలుసులుగా ఊడిపోతూ ఉంటుందండి. ఇది మేజర్ సింప్టమ్‌గా మనం పరిగణించి సోరియాసిస్‌గా మనం గుర్తించడం జరుగుతుంది. సో, కొంతమందిలో ఏమవుతుందంటే పామ్స్‌లో గాని, అంటే పాదాల్లో గాని, చేతుల్లో గాని గూడా ఈ థిక్ అండ్ థిన్‌గా వచ్చి స్కేల్స్‌లా డెవలప్ అవుతూ ఉంటుంది. సో, దీన్ని గూడా మనం సోరియాసిస్ కింద పరిగణించడం జరుగుతుంది. సో, సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే కామన్ ఎగ్జిమాటిస్ కండిషన్ అంటే స్కిన్ దురదగానే ఉంటుంది, ఎర్రగా మండుతుంది. సో, దీన్ని క్రానిక్‌గా వదిలేస్తారు. సో, నార్మల్ నాకు స్కిన్ ఇన్ఫెక్షనే అనుకోని అలా క్రానిక్‌గా వదిలేస్తారు. అది ముదిరి ఈ సోరియాసిస్‌గా మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో, ఇలాగే తలలో డాండ్రఫ్ పడుతుంది. సో, డాండ్రఫేలే కామన్ చిన్న సింప్టమే అనుకోని మనం వదిలేస్తూ ఉంటాం. సో, ఇవి కూడా లేట్‌గా డయాగ్నోస్ చేయి సోరియాసిస్‌గా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో, ఈ సోరియాసిస్‌ని ఏంటంటే అండి, ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత తొందరగా తగ్గించడానికి చాలా వరకు అవకాశాలు ఎక్కువ. సో, మనం ఇందాక మాట్లాడినట్టుగా ఈ ఎగ్జిమా కండిషన్ గానీ, ఈ డాండ్రఫ్ వల్ల గానీ, సో, వీటినికి ఇవి చిన్న సింప్టమ్స్ అనుకోని దాన్ని వదిలేయటం జరుగుతుంది. సో, కొన్ని కొన్ని సార్లు ఇవే స్కాల్ప్ సోరియాసిస్ కింద గానీ, గట్టెడ్ సోరియాసిస్ గానీ అలా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సాధారణంగా ఇవి చేతి మీద గానీ, తల మీద గానీ, ఒంటి మీద గానీ, సో, పామ్స్ మీద, నీస్ మీద, సో, బాడీలో ఒక పార్ట్ అంటూ లేదండి ఎక్కడన్నా రావచ్చు. సో, సాధారణంగా ఫ్లేక్ సోరియాసిస్ అనేది చాలా కామన్‌గా వస్తుంది. ఛాతీ భాగంలో గానీ, వీపు భాగంలో గానీ అలా కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటుంది. సో, ఈ సోరియాసిస్ రావడానికి ముఖ్య లక్షణాలుగా మనం దేన్ని ప్రకటించడం జరుగుతుందంటే, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. బాడీలో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందో, సో, అప్పుడు ఇవన్నీ బయటకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, దీనికి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ కింద మానసిక ఒత్తిళ్ళు పడడం గానీ, హార్మోనల్ ప్రభావాలు గానీ, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గానీ, హాట్ వెదర్, కోల్డ్ వెదర్ గానీ, కొన్ని రకమైన మందులు కొన్ని టైప్ ఆఫ్ మనం రీసెంట్‌గా చూసుకుంటే, ఈ కోవిడ్ సిట్యుయేషన్ రాంగానే స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం జరిగింది. సో, ఈ స్టెరాయిడ్ టాబ్లెట్స్ వల్ల గూడా ఇది ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అయ్యుండొచ్చు సోరియాసిస్. సో, మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. సో, ఏంటంటే బయట నుంచి ఏదైనా ఒక ఆర్గానిజం వస్తే దాన్ని పంపించడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏమవుతుందంటే బయట నుంచి ఆర్గానిజం రాకపోయినా మన బాడీలో ఉండే మెయిన్ హెల్తీ బాక్టీరియా, హెల్తీ ఆర్గానిజమ్స్‌నే దాన్ని బయటికి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ యొక్క సోరియాసిస్ యొక్క ఫిజియాలజీ గురించి మనం మాట్లాడుకుంటే, సాధారణంగా స్కిన్ అనేది 25-30 డేస్‌లో స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుందండి. సో, స్కిన్ షట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. కొత్త స్కిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఏమవుతుందంటే, స్కిన్ కొత్త లేయర్ అలా డెవలప్ అయిపోతూ ఉంటుంది. కొత్త స్కిన్ మీద ఇంకో లేయర్ అలా డెవలప్ అయిపోతుంది. ఒక దగ్గర షెడ్ అవుతూ ఉంటుంది. సో, ఒక చెత్త పేగులా ఎలా వస్తుందో, అలా ఒక చోటకి డంప్ అయిపోతూ ఉంటుంది. సో, దానివల్ల ఫ్లేక్స్ అనేది అంటే చేప పులుసులు ఊడిపోయినట్టుగా అలా ఫ్లేక్స్ అనేది రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సోరియాసిస్‌లోని ఈ ఫ్లేక్స్ అనేది ముఖ్య లక్షణం. సో, చర్మం దురద పెట్టడం గానీ, ఎర్రగా కమలటం గానీ, సో, ఈ సింప్టమ్స్ అన్నీ సాధారణంగా మిగతా డిసీజుల్లో గూడా ఉంటూ ఉంటాయి. సో, సోరియాసిస్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే, దీని నుంచి ఫ్లేక్స్ అనేది వస్తూ ఉంటాయి. సో, దేనికంటే ఈ మెకానిజం వల్ల. సో, దానివల్ల ఇన్‌ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది. సో, ఇన్‌ఫ్లమేషన్ అవ్వటం వల్ల ఆ ప్లేస్‌లో కొద్దిగా ఎర్రగా కమలటం, సో, కొత్త సెల్స్ డెవలప్ అవ్వటం వల్ల ఇచ్చింగ్ సెన్సేషన్ రావటం. సో, ఈ సింప్టమ్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసుకొని దీన్ని సోరియాసిస్‌గా మనం ప్రకటించడం జరుగుతుంది. సో, మనం ఎంత తొందరగా ఈ డిసీజ్‌ని ఐడెంటిఫై చేస్తే అంత తొందరగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే డాక్టర్ గారు, ఈ సోరియాసిస్‌కి ఏమైనా డైట్ ఉంటుందనుకోవాలా? సో, ఈ సోరియాసిస్‌కి ఈ స్పెసిఫిక్ డైట్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనతోనే మనం చెప్పలేమండి. సో, సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వాళ్ళకి ఈ సోరియాసిస్‌తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కూడా ఉండే లక్షణాలున్నాయి. కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, థైరాయిడిజం గానీ, ఎస్ఎల్ఈ అని గానీ, సో, ఇవి కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్సే. సో, ఏంటంటే స్పెషలైజ్డ్, కస్టమైజ్డ్ డైట్ అంటారు. అంటే ఏంటంటే
వ్యక్తి వ్యక్తికి డైట్ మారిపోతూ ఉంటుంది. సో ఒక వ్యక్తికి ఒకలా ఉంటుంది, ఇంకో వ్యక్తికి ఒకలా ఉంటుంది. సో కొంతమందికి షుగర్తో పాటు సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి షుగర్ లేకుండా ఉట్టి సోరియాసిస్ ఒక్కటే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సాధారణంగా ఈ సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవటం వల్ల దీంతో పాటు కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థైరాయిడిజం కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, ఇలా స్పెసిఫిక్గా వీటితో పాటు ఆ డిసీజులు కూడా ఉంటుంటాయండి. సాధారణంగా ఈ సోరియాసిస్కి కొన్ని పడని వస్తువులు ఉంటాయండి. దాన్ని మనం అవాయిడ్ చేస్తే ఇచ్చింగ్ సెన్సేషన్ కొద్ది వరకు అవాయిడ్ చేయొచ్చు. సో సాల్ట్ ఫిష్ కానీ, వంకాయ కానీ, గోంగూర కానీ, ఇలాంటి ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కిన్ డ్రై ఎక్కువైపోతూ ఉంటుంది ఈ కోల్డ్ వెదర్ వల్ల కూడా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి సో ఈ వంకాయ కానీ, గోంగూర కానీ తీసుకుంటే ఈ స్కిన్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు పూర్తిగా మానేయవలసిన, అవాయిడ్ చేసిన, సాధారణంగా సోరియాసిస్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ జనరల్గా ఎక్కువగా తీసుకుంటే మనం ఏంటంటే శాచురేటెడ్ ఫుడ్, హై అమౌంట్ ఆఫ్ శాచురేటెడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. సో వీటిని ఎక్కువ అవాయిడ్ చేయాలి. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, చీజ్, సాల్టెడ్ ఫిష్, హై అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫుడ్, మైదా. సో ఇవన్నీ ఏంటంటే ఈ సోరియాసిస్ యొక్క ఇచ్చింగ్ సెన్సేషన్ ఫ్లేర్ అప్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. సో వీటితో పాటు హై క్యాలరీ డైట్ కూడా అవాయిడ్ చేయాలి. సో ప్రోటీనిషియస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హై క్యాలరీస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ హై క్యాలరీ డైట్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఈ డైట్ ఫాలో అయినంత వరకు కొద్దిగా సోరియాసిస్ నియంత్రణలో పెట్టవచ్చు. సో దీంతో పాటు మనం సోరియాసిస్ బెటర్ అవ్వాలి, కొద్దిగా డిసీజ్ క్లియర్ అవ్వాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువలో ఏంటంటే సీడ్స్లో ఉంటాయి, డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి, ఫ్రూట్స్లో ఉంటాయి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సో వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. సో మనం తీసుకున్న ఫుడ్ జరుగుతున్నప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో స్కిన్ కొన్ని ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొల్లాజన్ అనే ఒక ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఈ చర్మం అనేది హెల్తీగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఈ హై సాచురేటెడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో యంగ్ ఏజ్లోనే ఓల్డ్ ఏజ్గా కనిపించడం, సో ఈ కొల్లాజన్ ఫైబర్స్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఈ సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ అవాయిడ్ చేయటం ఉండాలి. సో దీనికి కాంప్లిమెంటరీగా కాంపెన్సేట్ చేయడానికి మనం ఏం తీసుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలండి. సో ఏదైనా ఫుడ్లోని ఆక్సిడేషన్ చేసే పద్ధతిని యాంటీగా చేసే ఏమైనా ఉంటే ఫుడ్ ఎక్కువ తీసుకున్నారు. సో సీడ్స్లో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో బాడీ జ్వరంలో జరిగే యాంటీ ఆక్సిడేషన్ ప్రాసెస్ని ఇవి యాంటీ ఆక్సిడేషన్ కింద చేస్తాయి, బఫర్ యాక్షన్ కింద క్రియేట్ చేసి స్కిన్ హెల్తీగా ఉండడానికి, సో కొల్లాజన్ ఎక్కువగా డెవలప్ అవ్వడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. సో స్పెషల్ డైట్ అంటే పేషెంట్కి, వ్యక్తికి మారుతూ ఉంటుందండి. సో కస్టమైజ్డ్ డైట్ అనేది మనం సాధారణంగా చేయడం జరుగుతుంది. అయితే సోరియాసిస్ తగ్గటానికి ఇంత టైం పీరియడ్ అనేది ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? సో మనం సోరియాసిస్ని ఇంత పర్టిక్యులర్ టైం అంటూ మనం డిఫైన్ చేయలేమండి. సో సోరియాసిస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ప్లేక్ సోరియాసిస్ అని, ఇన్వర్స్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, పస్టులార్ సోరియాసిస్ అని, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి. సో సాధారణంగా ఎక్కువ మందిలో కనిపించేది ప్లేక్ సోరియాసిస్ అంటారు. సో వాళ్ళకి బాడీ మొత్తం రెడ్డిష్ ర్యాష్ వచ్చి, సో ఫ్లేక్స్ కింద అలా డెవలప్ అయిపోతూ అలా ఊడిపోతూ ఉంటుంది స్కిన్ పట్టుకొని. సో సోరియాసిస్ అనేది ఒక 10 మందిలో ఇద్దరికి వస్తే, ఇద్దరిలో మోస్ట్ ప్రాబబుల్గా ప్లేక్ సోరియాసిస్ అనేది ఎక్కువగా చూడటం జరుగుతుంది. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ వల్ల డిఫరెంట్ టైమ్స్ అనేది ఆధారపడుతుంది. సో ఇన్వర్స్ సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో, సో లేడీస్ అయితే చెస్ట్ రీజన్ కింద కానీ, ఆర్మ్పిట్స్లో కానీ, సో ఎక్కడైతే నీ క్యాప్ కనుక పాపులర్ రీజన్ అంటారు, సో ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో అక్కడ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది వస్తుంది. సో పస్టులార్ సోరియాసిస్ అంటే పస్ డెవలప్ అవటం. సో ఎథిమాటిక్ సోరియాసిస్ అంటే స్కిన్ బాడీ మీద అంతా ఎఫెక్ట్ అయ్యి సో ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండటం. సో నెయిల్ సోరియాసిస్ అంటారు. అంటే ఏమవుతుందంటే ఈ నెయిల్ బెడ్ ఎప్పుడైతే నెయిల్ ఉందో, సో కొంతమంది గోరు చుట్టింది అని చిన్న కంప్లైంట్ కింద దాన్ని వదిలేయడం జరుగుతుంది. సో నెయిల్ బెడ్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో డ్యామేజ్ అయ్యడం వల్ల సో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమో అని మరి అనుమానపడుతూ ఉంటారు. సో ఈ సోరియాసిస్ వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ముదిరి సో నెయిల్ బెడ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. కొంతమందికి ప్లాంటోఫార్మర్ సోరియాసిస్ అంటారు. అంటే పాదాల మీద కానీ, చేతుల మీద కానీ సోరియాసిస్ డెవలప్ అవుతుంది. సో ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయండి. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ని బట్టి సో ఆ వ్యాధిని వాళ్ళకు వచ్చిన టైంని బట్టి, సో ఈ వ్యాధి ఎంతవరకు విస్తరణ చెందింది బాడీలో, సో వాళ్ళు దాంతోపాటు ట్రిగర్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఏమున్నాయి, స్మోకింగ్, ఆల్కహాల్, మానసిక ఒత్తిళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సో వాళ్ళకి ఏదైనా ముందు జబ్బులు ఏదైనా ఉంటే దానికి స్టెరాయిడ్స్ ఏమైనా వాడుతూ ఉంటారు. సో డ్రగ్ థెరపీ, సో ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తూ
సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల టైం అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో ముందుగా మాట్లాడుకుంటే ఒక పేషెంట్ ఒక 3 ఇయర్స్ నుంచి సోరియాసిస్‌తో డెవలప్ అవుతున్నాడు. సో ప్లేక్ సోరియాసిస్. బాడీ మొత్తం సోరియాసిస్ ప్లేక్స్‌తో అలా డెవలప్ అవుతుంది. సో వాళ్ళకి ట్రిగర్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ అన్నీ అవాయిడ్ చేసి వాళ్ళకి ఒక 3 మంత్స్‌లో ఉపశమనం తగిలిందండి. సో వాళ్ళకి బాడీ మొత్తం కొద్దిగా ఫ్లేక్స్ తగ్గటం, ఇచ్చింగ్ సెన్సేషన్ 3 మంత్స్‌లో అలా కంప్లీట్‌గా ఆల్‌రైట్ అయిపోయిందండి వాళ్ళకి. సో ఏంటంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్‌ని బట్టి డిఫరెంట్ టైం అనేది ఆధారపడుతుందండి. స్పెసిఫిక్‌గా ఒక టైం అంటూ ఉండదు. సో వాళ్ళు ఎవరికున్న ఫ్యాక్టర్స్‌ని బట్టి కూడా మనం టైం అనేది స్పెసిఫిక్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సోరియాసిస్ అనేది లాంగ్ రన్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందండి? సో ఇందాక మనం మాట్లాడుకుంటే అండి చాలా మంది సోరియాసిస్ నెగ్లెక్ట్ చేస్తారు. సో స్కిన్ ఇన్ఫెక్షనే గదా! ఏమవుతుంది? స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మనకు మంచిదే. బాడీలో ఏ డిసీజు రాదు అని కొంతమంది అపోహలు పడుతూ ఉంటారండి. సో చెప్పట్లే ఇందాక చెప్పినట్టు చాలా ఎగ్జిమాటస్ కండిషన్. సో నార్మల్ స్కిన్ దురదే వస్తుంది వాళ్ళకి. సో రెడ్డిష్‌గా కంది అలా గోక్కుంటూ ఉంటారు. సో దురద పెడుతూ ఉంటుంది. సో ఈ దురద ఈ ఎగ్జిమాటస్ కండిషన్ అనుకోని వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో నార్మల్ కండిషనేలే ఇది పెద్దదేమీ కాదులే అనుకోని దాన్ని అలా వదిలేస్తూ ఉంటారు. సో ఇది ముదిరి సోరియాసిస్ ఒళ్ళంతా వ్యాపించేస్తుంది. సో ఒళ్ళంతా వ్యాపిస్తే ఇదేదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఒళ్ళంతా వ్యాపించింది అనుకోని తర్వాత లేట్‌గా ఎర్లీగా వాళ్ళు డయాగ్నోస్ చేసి డాక్టర్ దగ్గరికెళ్ళటం జరుగుతుంది. సో లేట్ డయాగ్నోస్ చేస్తే డిసీజ్ తగ్గటం కూడా చాలా టైం పడుతుంది. సో చర్మ వ్యాధుల్లో బాగా దీర్ఘకాలిక వ్యాధి ఏమైనా ఉంటే ఈ సోరియాసిస్ అని మనం మాట్లాడుకోవాలి. సో ఇలా డిఫరెంట్‌గా ఉంటూ ఉంటుందండి. సో మనం లేట్‌గా ఐడెంటిఫై చేస్తే లేట్‌గా తగ్గటం లేదు. కొంతమంది ఇందాక మాట్లాడుకుంటారు డ్రై స్కిల్స్ అంటారు. తల నుంచి డాండ్రఫ్ పడుతూ ఉంటుంది. సో డాండ్రఫ్ కదండీ ఉందో అదే ఫ్లెక్స్ తల మీద కూడా రిలీజ్ అవుతుంది. దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. సో వాళ్ళు డాండ్రఫ్ అనుకోని దాన్ని అపోహపడి లేట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ సోరియాసిస్ వదులుతారో బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. డాక్టర్ గారు సో కాలర్ ఉన్నారు. కాల్ తీసుకున్న తర్వాత మనం దీని గురించి మరింత మాట్లాడుకుందాము. భాషా గారు ఉన్నారు. భాషా గారు నమస్తే సార్. మీ సమస్య నమస్కారం చెప్పండి. చెప్పండి. సార్తో కలపరా? మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం చెప్పండి భాష గారు. హలో హలో చెప్పండి మీ భాషా సమస్య గారు చెప్పండి. చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే సార్. నమస్కారం చెప్పండి భాష గారు. సార్ మా తలలో కొంచెం పొట్టు రాలుతుంది సార్. ఓకే. సార్ ఎంతకాలం నుంచి రాలుతుందండి? 2-3 నెలలు సార్. 2-3 నుంచి రాలుతుంది. సో మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 2 నెలలు సార్. మీ వయసు ఏజ్ ఎంత అండి? ఉంటుంది? సార్ మాది 40 సంవత్సరాలు సార్. ఏం జాబ్ చేస్తుంటారండి? మాది వాటర్ ప్లాంట్ ఓనర్ సార్ నేను. భాషా గారు ఓకే. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే. భాష గారు మీరు చెప్పిన సిమ్టమ్స్ పరంగా చూస్తే ఒక 2-3 మంత్స్ నుంచి తల నుంచి డాండ్రఫ్ పడుతుంది అన్నారు కాబట్టి దాన్ని మనం ఎగ్జామిన్ చేయవలసి వస్తుందండి. సో అది కామన్ డాండ్రఫ్ అయి ఉండొచ్చు. సో కొంతమంది ఏంటంటే పొల్యూషన్‌కి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, పొల్యూషన్ ప్లేస్‌లో ఎక్కువగా ఎఫెక్ట్ అయినప్పుడు తల నుంచి డాండ్రఫ్ పడుతుంటుంది. సో డాండ్రఫ్ ఏంటంటే ఎవ్రీ 3 డేస్ గానీ, వీక్లీ గానీ తలస్నానం చేసినప్పుడు డాండ్రఫ్ అనేది పోతూ ఉంటుంది. సో తలస్నానం చేసినా పోకుండా అలా డాండ్రఫ్ కంటిన్యూయస్‌గా వస్తుందంటే మనం దాన్ని స్కాల్ప్ సోరియాసిస్‌గా మనం పరిగణించడం జరుగుతుంది. సో తలని మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే తలలో పట్టుగా ఉంటుందండి. సో డాండ్రఫ్ అనేది హెయిర్ స్కాల్ప్ రీజియన్‌లో మాత్రమే హెయిర్‌కి డస్ట్‌కి పట్టుకొని ఉంటుంది. సో ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఏంటంటే మీ తల స్కాల్ప్ అంటే మాడు భాగంలో ఒక చుట్టూ ఒక ఎర్రటిగా కమిలి దాని నుంచి ఫ్లేక్స్ అనేది రిలీజ్ అవ్వటం జరుగుతూ ఉందండి. సో ఇది స్కాల్ప్ సోరియాసిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీకు ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి. స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. సో మన హోమియోలో ఏమవుతుందంటే ఇది శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. శాశ్వతంగా ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. సో ఇది ఇమ్యూనో డిజార్డర్ అవుతుందండి. సో మనం ఇచ్చే మందుల వల్ల హోమియో మందుల వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ డెవలప్ అవుతుంది. సో మీ బాడీలో ఎక్కడైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్‌గా ఉంటుందో మనం ఇచ్చే మందుల వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. సో మన కిరణ్ హోమియో లైఫ్‌లో ఏమవుతుందంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇవ్వటం జరుగుతుంది. అంటే మీ శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు 2 పరిగణించి మందు ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల మీకు ఈ డిసీజ్ అనేది పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. పైకి ఏదో ఆయింట్‌మెంట్స్ రాయటం గానీ, పై పూత మందు వల్ల అయితే దీనికి ఉపశమనం అంటూ రాదండి. సో ఏదో ఆ టైంకి టెంపరరీగా రిలీఫ్ తప్పటమే తప్ప పర్మనెంట్‌గా తగ్గదు. సో స్కిన్ లోపల నుంచి మనం తగ్గియటం జరుగుతుంది. సో డిసీజ్‌ని సప్రెస్ చేయకుండా రూట్ కాజ్ నుంచి మనం రిమూవ్ చేయడం జరుగుతుందండి. సో మీకు దగ్గరలో ఉన్న ఒకసారి కిరణ్ హోమియో లైఫ్‌కి ఒకసారి విజిట్ అవ్వండి సార్. మీకు శాశ్వత పరిష్కారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ తాతారావు గారు ఉన్నారండి. తాతారావు గారు మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. హలో
చెప్పండి. చెప్పండి తాతారావు గారు. సార్ అది నాకు ఒక 1 year నుంచి ఒంటి మీద పురుగులు పోతున్నట్టు అట్లా ఉంటుంది సార్. నాకు ఓకే. తలలో నుంచి కూడా వస్తున్నాయి సార్, పురుగులు పుడుతున్నట్టు మొత్తం ఒళ్ళంతా అట్లాగే ఉంటుంది. పొట్టులో ఏమైనా రాలుతుందా అండి? చేప పొట్టు పట్టినట్టు ఫిషీ స్కేల్స్ లో ఏమైనా బయటకు వస్తుందా? లేదు సార్, ఒళ్ళంతా పురుగులు బొంగురుతున్నట్టే ఉంటుంది సార్. ఓకే. స్కిన్ మీద ఏమైనా రెడ్డిష్ ర్యాష్ కానీ స్కిన్ మీద ఏమైనా అలా ఏమైనా కనిపిస్తుందా? అలా ఏం లేదు సార్, తలలో కూడా బాగా ఉన్నట్టు ఉంటుంది సార్. ఓకే. ఎంతకాలం నుంచి ఉందండి ఇది? ఒక 6 months నుంచి ఉంటుంది సార్ అట్లా. 6 months నుంచి. మీ ఏజ్ ఎంత ఉందండి? 70 సార్. 70. ఏం చేస్తుంటారు? నార్మల్గానే సార్, బిజినెస్ చేస్తుంది. ఓకే. ఓకే. మీకు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్? బీపీ ఉంది అంతే సార్. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న సిమ్టమ్స్ పరంగా అయితే సో నెర్వ్కి సంబంధించిన ఇన్వాల్వ్ అయినా న్యూరైటిస్ ఏదైనా అయ్యి ఉండదు సార్. సో ఈ సోరియాసిస్ అయితే బాడీ మీద రెడ్డిష్ డిస్కలరేషన్ కానీ ఫ్లేక్స్లా కానీ అలాంటివి పడుతూ ఉంటాయండి. సో అది మన మేజర్ సిమ్టమ్గా పరిగణించడం జరుగుతుంది సోరియాసిస్కి అయితే. సో ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్ ప్రకారం అయితే నరాల బలహీనత అయ్యి ఉండొచ్చు, సో న్యూరైటిస్ కంప్లైంట్ అయ్యి ఉండొచ్చు. సో ఏదైనా ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి దాన్ని ఎగ్జామిన్ చేసి ఆ డిసీజ్ ఏంటనేది మనం చూసుకుంటే దాని శాశ్వత పరిష్కారం అనేది మనకు జరుగుతుంది సార్. నెక్స్ట్ అజయ్ గారు ఉన్నారండి. అజయ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం అజయ్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. ఏం లేదు సార్, 5 months నుంచి నాకు తలలో పొట్టులాగా రాలుతుంది సార్. ఓకే. అది తీక్షణంగా చూస్తే ఏదో పెచ్చుల్లాగా కడుతుంది సార్ తలకి. ఓకే. అది ఏంటో అర్థం కావట్లేదు సార్. నేనేం మార్కెటింగ్ జాబ్ చేస్తాను సార్, తిరగడమే బండి మీద. ఓకే. దానికని హెల్మెట్ పద్దాక పెట్టుకుంటా కదా, దానివల్ల ఏమైనా రాలుతుందేమో, దానివల్ల ఏమైనా చుండ్రు వస్తుందేమో, అంటే ఎక్కువ శాతం డ్రైవింగ్ లో ఉంటా కదా అని నేను దాన్ని అశ్రద్ధ చేశాను సార్. ఓకే. అది ఈ మధ్య తలనొప్పి కూడా వస్తుంది సార్, కొంచెం వామిటింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే సార్ చెప్పండి సార్ దానికి సొల్యూషన్. తలనొప్పి తల రెండు వైపులా ఉంటుందండి, ఒక వైపే ఉంటుందా? ఒకవైపే సార్, మరీ ఎప్పుడు కాదు, ఒక్కొక్కసారి సార్, రోజు రాదు. ఓకే. ఫ్రీక్వెంట్ గా హెడ్ బాత్ ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు సార్? సార్ అర్థం కాలేదు సార్. ఫ్రీక్వెంట్ గా తలస్నానం ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు వారానికి? తల స్నానం రీసెంట్ గా వారానికి 2 సార్లు చేస్తాం సార్. అయినా పట్టుబడదు, అయినా డాండ్రఫ్ వస్తుంది. డాండ్రఫ్ వస్తుంది సార్. ఆయిల్ అయితే పెట్టను సార్, ఆయిల్ నాకు నచ్చదు, ఎందుకంటే జర్నీకి వెళ్తా ఉంటాను నేను. ఓకే. ఓకే. మరి మీరు చెప్తున్న సిమ్టమ్స్ పరంగా చూస్తే ఇది స్కాల్ప్ సోరియాసిస్ అయ్యి ఉండదు సార్. సో ఏంటంటే మీరు చాలా ఫ్రీక్వెంట్ గా వాష్ చేస్తుంటే డాండ్రఫ్ అనేది అయితే తగ్గిపోతుందండి. సో ఎందుకంటే అది అవుటర్ లేయర్ మాత్రమే ఉంటుంది. సో హెయిర్ ఫాలికల్స్ కట్టుకొని ఉండటం వల్ల మీరు ఎప్పుడైతే తలస్నానం చేస్తారో అది కంప్లీట్ గా మీకు పోతుంది. సో స్కాల్ప్ సోరియాసిస్ అయితే ఈ బాడీకి పట్టుకొని ఉంటుంది, సో స్కాల్ప్ కి అది అటాచ్ అయి ఉంటుంది. సో దానివల్ల మీరు ఎన్నిసార్లు హెడ్ బాత్ చేస్తున్నా మీరు ఫ్రీక్వెంట్ గా అలా డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. సో ఇది స్కాల్ప్ సోరియాసిస్ గా మనం పరిగణించండి. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ స్వెట్టింగ్ కానీ ఈ హెల్మెట్ ఎక్కువసేపు పెట్టుకోవటం వల్ల కానీ ఇవన్నీ దీనికి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ సార్. సో దీంతో పాటు హాట్ వెదర్ కోల్డ్ వెదర్ కూడా దీనికి సంబంధించి స్పెసిఫిక్గా ఉంటుంది. సో దీంతో పాటు మీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి సార్. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, సో ఏమైనా ట్యాబ్లెట్స్ ఇంకేమైనా వాడుతుంటే ఆ ట్యాబ్లెట్స్ ఏంటి దీనికి సంబంధించిందేనా. సో కొన్నిసార్లు దీంతో పాటు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉండుండొచ్చు. సో దాంతోపాటు మనకి ఏమైనా దీనితో ఫ్యాక్టర్స్ ఇంకేమైనా ఉన్నాయా అవి మనం ప్రకటించడం జరుగుతుంది సార్. దీంతో పాటు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటారు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఇవి తీసుకుంటే ఏంటంటే సార్ ఏదో ఉపశమనం కలిగించగలం. సో దగ్గరలో ఉన్న ఒకసారి హోమియోపతి బ్రాంచ్కి విజిట్ అవ్వండి సార్. దాంతోపాటు ఆ సోరియాసిస్ అనేది స్కాల్ప్ సోరియాసిస్ ఏ రేంజ్లో ఉంది, సో వ్యాధి ఎంతవరకు విస్తీర్ణ చెందింది, దాన్ని మనం ఆధారంగా తీసుకొని కంప్లీట్గా క్లియర్ అనేది శాశ్వతంగా ఉపశమనం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో. హలో నమస్తే. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి. సోరియాసిస్ ఉందండి. చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. సార్ సోరియాసిస్ ఉందండి, దాదాపు 15 ఏళ్ళ నుంచి ఉందండి. ఓకే. తగ్గుతుందా వస్తా ఉందండి, చలికాలం ఎక్కువ అవుతా ఉందండి. హోమియో వాడుతున్నాను. ఓకే. ఏం సోరియా సార్, ఒంటి మీద ఉంటుందా, పాదాలు అరిపాదాలు చేతుల మీద ఉంటుందా, తల మీద ఉంటుందా? ఒంటి మీద, తల మీద ఏం లేదు సార్, ఒంటి మీద ఉంది. తర్వాత పచ్చిం ఏమన్నా చెప్తారా సార్? సో ఏంటంటే సార్ మనం ఈ సోరియాసిస్ గురించి మీరు ఇంకా ఫ్రీక్వెంట్ గా వస్తుంది అన్నారు కాబట్టి, సో ఇది కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధి సార్. సో ఏమైందంటే దీన్ని
ఇందాక మనం మాట్లాడుగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండదు సార్. సో ఏంటంటే కస్టమైజ్డ్ స్పెసిఫిక్ డైట్ అంటారు. అంటే ఏంటంటే వ్యక్తి వ్యక్తికి డైట్ అనేది మారిపోతుంటుంది. సో ఏ ఆహారం తింటే పడుతుంది, ఏ ఆహారం తింటే పడట్లేదు అన్నదాన్ని వ్యక్తి వ్యక్తికి డిఫరెంట్‌గా ఉంటుందండి. సో సాధారణంగా ఎక్కువ మందికి ఏంటంటే ఈ చల్లని ప్రదేశాలు ఏదైనా తగలడం, ఈ చలికాలంలో సోరియాసిస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో మీరు ఇంతకాలం నుంచి వాడుతున్నా ఇంకా ఉపశమనం పొందలేదంటే ఒకసారి మందులు ఏమైనా సరిగ్గా వాడట్లేదేమోనని ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. సో మీకు ఇందాక మనం మాట్లాడుక ఫుడ్ గురించి ఏమైనా మాట్లాడితే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి సార్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటుండండి. సో హై క్యాలరీ డైట్, మైదా ఇవన్నీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉండండి సార్. సో మీరు దగ్గరలో ఉన్న ఒకసారి హోమియోపతిక్ వ్యాన్స్కి విజిట్ అవుతే సార్ మీకు దీనికి సంబంధించి ఇమ్యూనోబ్యూస్టర్స్ డెవలప్ చేయడం జరుగుతుంది సార్. సో ఎప్పుడైతే ఈ సోరియాసిస్ అనేది వస్తుందో మీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డ్రాప్ అయిపోయి ఉంటాయి సార్. సో దానివల్లే మీకు ఈ డిసీజ్ అనేది తగ్గడం పెరగటం అలా జరుగుతూ ఉంటుంది. సో మన కిరణ్ సౌమ్య లైఫ్లో ఏముంటుందంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటారు. సో దీనివల్ల ఏమిటంటే మీ మానసిక సిమ్టమ్స్, ఈ ఫిజికల్ సిమ్టమ్స్ రెండింటినీ బేస్ చేసుకొని డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు అనేది శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది సార్. అయితే డాక్టర్ గారు ఈ బొల్లి లేదా వెట్లిగో అంటే ఏంటండి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఈ విటిలుగా అంటే ఏమవుతారంటే దీన్ని లూకోడెర్మా అని కానీ దీన్ని కానీ డిఫరెంట్గా వేరే చేస్తూ ఉంటారు. సో బాడీలో ఎక్కడైనా తెల్ల మచ్చలు కానీ, సో గులాబీ రంగులో మచ్చలు అనేది చిన్నవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ మచ్చలు అనేది ఫస్ట్ చిన్నదిగా డెవలప్ అయ్యి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని విట్లుగా అంటారు. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయడం అంటే బాడీ మొత్తం పింకిష్లో కానీ అంటే లైట్ గులాబీ రంగులో కానీ, సో వైటిష్ డిస్కలరేషన్ మనం బాడీలో చూస్తూ ఉంటాం. సో దీంతో పాటు ఏంటంటే ఆ మచ్చ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా సో వచ్చిన హెయిర్ పార్టికల్ కూడా వైట్గానే డెవలప్ అవుతుంది. సో ఇది సాధారణంగా ముఖం మీద కానీ, చేతుల మీద కానీ, సో జెనిటేలియల్ ఆర్గాన్ మీద కానీ ఎక్కడైనా రావచ్చు. సో విటిలిగో, ల్యూకోడెర్మా అంటారు. సో దీన్ని తెలుగులో బొల్లి అని అంటారు. సో ఇది చాలా మందికి అరిచేతుల్లో కానీ, అరికాల్లో కానీ, నడుం భాగంలో కానీ, సో ఎక్కువగా ఏంటంటే మొహం భాగంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సార్ వీటిలో. ఇది చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే మనం మాట్లాడటం జరుగుతుంది. సో సాధారణంగా ఏమవుతుందంటే మన స్కిన్ టోన్ మెయింటైన్ అవ్వడానికి మెలనోసైట్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో మెలనోసైట్ అనేది మెలనిన్ అనే పిగ్మెంట్ని రిలీజ్ చేయడం వల్ల స్కిన్ అనేది హెల్దీగా, సో ఆ వైటిష్ అయితే వైటిష్, బ్లాకిష్, గ్రేష్ స్కిన్ అనేది ఆ కలర్ని, టోన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీటిలో కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. సో ఇమ్యూన్ సిస్టమే ఓన్గా డెవలప్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మెలనోసైట్స్ అనేది మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేయకుండా స్టాప్ చేయడం జరుగుతుంది. బాడీలో ఇమ్యూన్ సిస్టమే మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వకుండా బ్రేక్ చేస్తుంది. సో ఎక్కడైతే ఈ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుందో అక్కడ వైటిష్ ప్యాచెస్ అనేది డెవలప్ అవుతుంది. సో దాన్నే మనం విటిలిగోగా మనం చేయటం జరుగుతుంది. సో ఎక్కడైతే ఈ మెలనిన్ పిగ్మెంట్ లేదో అక్కడ వైటిష్ డిస్కలరేషన్గా మనకు చూడటం జరుగుతుంది. సో దీన్ని అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే ఒళ్ళు మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. సో దీనికి సంబంధించి దేనిలోని అంత తొందరగా మందులు లేదండి. సో హోమియోలో ఏంటంటే శాశ్వత ఉపశమనం కలిగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి కూడా రావడానికి కొంతమంది స్టిరాయిడ్స్ మెడిసిన్స్ ఎక్కువగా వాడుతుంటారు. సో కొన్ని రకమైన డిసీజ్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సో కొన్ని రకమైన జబ్బులు ఉన్నప్పుడు కొన్ని స్టిరాయిడ్స్ మందులు ఎక్కువ వాడటం జరుగుతుంది. సో ఆ స్టిరాయిడ్స్ మందులు ఎక్కువ వాడటం వల్ల కూడా వీళ్ళకి వీటిలో ట్రిగర్ ఫ్యాక్టర్ కింద అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొద్దిగా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటిస్తూ పోషకాహారాలు అవి మనం బయట నుంచి ఫుడ్ అవి తీసుకుంటూ ఉంటే సో మనం ఎక్కడైతే జన్యుపరంగా లోపాలు ఎక్కడైతే ఉన్నాయో మన హోమియో మందుల ద్వారా దీన్ని శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుంది. సో ఎక్కువ మందిలో ఏంటంటే థైరాయిడ్ గ్రంథిలో లోపం ఉన్న వాళ్ళు, సో హైపోథైరాయిడిజం, సో ఇవి ఉన్న వాళ్ళు కూడా బొల్లి మచ్చలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీటికి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంటుందండి. ఇందాక మనం మాట్లాడినట్టుగా ఇమ్యూనో బూస్టర్స్ డెవలప్ చేయడం జరుగుతుంది బాడీలో. సో దీనివల్ల వీటిలో అనేది శాశ్వత పరిష్కారం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.